హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో గ్యాస్ ఆటో నుంచి సిలిండర్లు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు వినియోగదారులు. షేక్పేట్ వద్ద గ్యాస్ ఏజెన్సీ నుండి సిలిండర్లతో బయటకు వచ్చింది ఆటో. అనుమతి లేకుండా సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు వినియోగదారులు. స్థానికుల సహాయంతో వారిని అడ్డుకున్నారు ఏజెన్సీ సిబ్బంది. గ్యాస్ బుక్ చేసి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా సిలిండర్ రాలేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. హైదరాబాద్ ఫిలిం నగర్ లో గ్యాస్ ఆటో నుంచి సిలిండర్లు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు వినియోగదారులు. షేక్పేట్ వద్ద గ్యాస్ ఏజెన్సీ నుండి సిలిండర్లతో బయటకు వచ్చింది ఆటో. అంతే, అనుమతి లేకుండా సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు వినియోగదారులు. దీంతో స్థానికుల సహాయంతో వారిని అడ్డుకున్నారు ఏజెన్సీ సిబ్బంది. గ్యాస్ బుక్ చేసి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా సిలిండర్ రాలేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కొరతతో జనం రోడ్డు మీదే బాహాబాహికి దిగిన దృశ్యాలు మనకి ఇప్పుడు హైదరాబాద్ ఫిలిం నగర్ లో కనిపిస్తోంది. గ్యాస్ ఆటో నుంచి సిలిండర్లు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు వినియోగదారులు. షేక్పేట్ వద్ద గ్యాస్ ఏజెన్సీ నుండి సిలిండర్లతో బయటకు వచ్చింది ఆటో. అనుమతి లేకుండా సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు వినియోగదారులు. దీంతో స్థానికుల సహాయంతో వారిని అడ్డుకున్నారు ఏజెన్సీ సిబ్బంది. గ్యాస్ బుక్ చేసి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా సిలిండర్ రాలేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్లో సిఎన్జి గ్యాస్ కోసం భారీగా క్యూ లైన్లలో నిరీక్షిస్తున్నారు వాహనదారులు. ఉప్పల్ సిఎన్జి గ్యాస్ కొరతతో కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. సిఎన్జి గ్యాస్ కోసం భారత పెట్రోల్ బంకు దగ్గర భారీగా నిరీక్షిస్తున్నారు వాహనదారులు. గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పడిగాపులు పడుతున్నారు. 60 రోజులకు సరిపడా స్టాక్ ఉందని ప్రభుత్వం అధికారులు చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. మొయినాబాద్లోని 2 బంకుల్లోనూ నిన్న సాయంత్రమే స్టాక్ అయిపోయింది. ఈ రోజు ఒక బంకుకు మాత్రమే స్టాక్ రావడంతో వాహనదారులంతా క్యూ కట్టారు. వాహనదారులను అదుపు చేయలేక పెట్రోల్ బంకు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.